హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది నన్ను ఎప్పటి నుంచో ఎల్సీడీ, ఐపీఎస్ ఎల్సీడీ అలాగే ఎల్ఈడి వాటి డిఫరెన్స్ ఏంటనేది అడగడం జరుగుతుంది. సో నేను మీకు దాని గురించి చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా మనం ఎల్సీడీ గురించి చెప్పుకుందాం. ఎల్సీడీ ముందుగా వచ్చే టీఎన్ డిస్ప్లే అనమాట. సో ఈ టీఎన్ డిస్ప్లే ఏంటంటే ట్విస్టెడ్ న్యామిటిక్. సో ఈ డిస్ప్లే వచ్చేసరికి చాలా థిక్ గాను, ప్లస్ దాంట్లో పిక్సెల్స్ కూడా చాలా పెద్దగాను ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మనం డైరెక్ట్ గా చూడాల్సి ఉంటుంది. సో వన్ సైడ్ మనం క్రాస్కి వెళ్ళినా సరే, ఇటు పక్క వచ్చినా సరే ఒక నెగిటివ్ షేడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ టీఎఫ్టీ. సో ఈ టీఎఫ్టీ అంటే ఏంటంటే థింక్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంచుమించు దాని మీద కొంచెం మందం తగ్గించి కొంచెం బ్రైట్నెస్ పెంచి ఒక లెవెల్లో, అంటే మనం సపోజ్ కరెక్ట్గా ఎదురుగా చూడకపోయినా సరే కొంచెం ఒక 90 degrees వరకు మనకి ఇది చక్కగానే కనిపిస్తుంది. ఫుల్గా 180 degrees వరకు ఇదైతే కనబడదు. అక్కడికి వచ్చేసరికి నెగిటివ్ షేడ్ వస్తుంది. సో ఆ తర్వాత వచ్చిందే ఐపీఎస్ డిస్ప్లే, ఇన్ ప్యానల్ స్విచ్చింగ్ అంటారు ఐపీఎస్ డిస్ప్లేని. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఏదైతే ఇప్పుడు వరకు మనం చూసిన ఎల్సీడీలు ఉన్నాయో, ఏదైతే టీఎన్ కావచ్చు, హెచ్పిఏ కావచ్చు, అలాగే టీఎఫ్టీ కావచ్చు, సో వీటన్నిటికన్నా చాలా అడ్వాన్స్ ఇది. సో ఇది వచ్చేసరికి థిక్నెస్ లో కూడా చాలా తగ్గించడం జరిగింది. అలాగే దీని బ్రైట్నెస్ లెవెల్ కూడా చాలా వరకు పెంచడం జరిగింది. ఇది 180 degrees వరకు మనకి ఎటు చూసినా సరే నెగిటివ్ షేడ్ కానీ లేకపోతే స్క్రీన్ లో వేరియేషన్ కానీ ఏమి కనబడదు. అంతేకాకుండా దీంట్లో మనం చూసే కలర్స్ చాలా వరకు న్యాచురల్ గా కనిపిస్తాయి. సో ఇది డిస్ప్లే వచ్చేసరికి చాలా వరకు మనకి అంచు వరకు వచ్చేసినట్టు ఉంటుంది. డిస్ప్లే చాలా పైకి వరకు వచ్చినట్టు ఉంటుంది. అంతకుముందు మనం చెప్పుకున్న డిస్ప్లే వచ్చేసరికి డిస్ప్లే కొంచెం లోపలగా ఉన్నట్టు, మనం ఫిల్మ్ చూస్తుంటే ఆ ఫిల్మ్ కొంచెం లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి ఫిల్మ్ గ్లాస్ అంచు వరకు వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇవన్నీ వచ్చేసరికి ఎల్సిడి డిస్ప్లేలే. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ డిస్ప్లేకి బ్యాక్ లైట్ ఇది ఏం వాడతారనేది మనం మాట్లాడుకుందాం. సో వీటికి వచ్చేసరికి ముందుగా మనము టీవీలకి, మానిటర్స్ కి, అలాగే ల్యాప్టాప్స్ కి ఏం వాడతారంటే CCFL అని ఒక లైట్ వాడతారు. సో CCFL అంటే కోల్డ్ క్లాటెడ్ ఫ్లోరెసెంట్ ల్యాంప్ అంటారు. సో దాన్ని వీటికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఇంట్లో ఏదైతే ట్యూబ్ లైట్స్ ఉంటాయో, సో అలాగే ట్యూబ్ లైట్ లాగే చాలా సన్నగా, పల్చగా, చాలా చిన్నగా ఒక స్టిక్ లాగా ఉంటుంది అనమాట. ఒక సన్నగా వస్తుంది. సో వీటిలో యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే బ్యాక్ లైట్ ఉంటుందో, బ్యాక్ లైట్ బ్రైట్నెస్ కోసం వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఇంట్లో వాడే టీవీస్కి వచ్చేసరికి ఒక్కొక్క దానికి వెనకాల పైనుంచి కింద వరకు దగ్గర 6 నుంచి 12 వరకు ఆ ఇంచెస్ని బట్టి, వాళ్ళ బ్రాండ్ని బట్టి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఆ ల్యాంప్స్ని. సో అలా పైనుంచి కింద వరకు ఆ ల్యాంప్స్ని యూజ్ చేస్తారు. అదే బ్రైట్నెస్ మనకి టీవీలో ప్రొడ్యూస్ అయ్యి మనకి డిస్ప్లే అనేది కనబడుతుంది అనమాట ఈ ఎల్సీడీ డిస్ప్లేకి. అలాగే మనకి వచ్చి మానిటర్కి వచ్చేసరికి మానిటర్ మనం చాలా దగ్గరుండి చూస్తాం కాబట్టి వాటికి ల్యాంప్ అనేది చాలా తక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. దానికి ఈ CCFL ల్యాంప్ని పైన ఒకటి కింద ఒకటి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది మానిటర్స్కి. సో తర్వాత వచ్చేసరికి ల్యాప్టాప్ వచ్చేసరికి కేవలం ఒక ల్యాంప్ అనేది యూజ్ చేస్తారు. అది కూడా కింద యూజ్ చేస్తారు. సో కింద వచ్చేసరికి ఒక ల్యాంప్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఏదైతే మానిటర్ ఉందో, మానిటర్ కైనా మనం కొంచెం దూరంగా ఉంటాం, కానీ ఏదైతే ల్యాప్టాప్ ఉందో అది మనం ఒళ్ళో పెట్టుకుంటాం, పడుకున్నప్పుడు మన గుండెల మీద పెట్టుకొని కూడా ఆపరేట్ చేస్తాం. కాబట్టి దానికి బ్రైట్నెస్ లెవెల్స్ ఇంకా తక్కువ ఉండాలని చెప్పి ఒక స్టిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంచెస్ని బట్టి ఉంటుంది అనమాట. ఏదైతే మానిటర్ ఉందో దానికి కొన్నాటికి పైన 2 కింద 2 కూడా యూజ్ చేస్తారు. సో ఇది CCFL ల్యాంప్ యొక్క ఉపయోగం. సో ఇదే వచ్చేసరికి మన మొబైల్లోకి వచ్చేసరికి ఏ ల్యాంప్స్ యూజ్ చేస్తారంటే, మొబైల్కి వచ్చేసరికి అలా ఉండదు. ఏదైతే ఇందాక మనం డిస్ప్లే చెప్పుకున్నాం, డిస్ప్లే అయితే అదే విధంగా ఉంటుంది, కానీ ఏదైతే బ్యాక్ లైట్ ఉంటుందో ఆ బ్యాక్ లైట్ కి వీటిని వాడడం జరగదు. బ్యాక్ లైట్కి వచ్చేసరికి వాళ్ళు కూడా ఎల్ఈడి స్టిప్నే వాడడం జరుగుతుంది. ఏదైతే ఎల్ఈడి లైట్స్ ఉంటాయో, ఏదైతే మనం ఇళ్ళకి వాటికి ఇప్పుడు ఫంక్షన్స్కి చాలా వరకు ఎల్ఈడి స్టిప్స్ కలర్ వస్తున్నాయి. సో అలాంటి స్టిప్సే చిన్న ఎల్ఈడి స్టిప్ అనేది వాటికి యూజ్ చేస్తుంది జరుగుతుంది. అవి వచ్చేసరికి ఆ డిస్ప్లే సైజును బట్టి అనమాట. కొన్ని వాటికి 6 నుంచి దగ్గర 16 లైట్స్ వరకు వాటిని ఎల్ఈడి స్టిప్ ఉన్న లైట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అది కింద అయినా పెట్టచ్చు, పైన పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. సో ఒక స్టిప్ అనేది వాటికి యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం అనుకున్న ల్యాంప్ ఉందో ట్యూబ్ లైట్ లాగా, సో వాటిని మొబైల్లోకి వాడడానికి కుదరదు. కాబట్టి ఈ ఎల్ఈడి స్టిప్ ఏదైతే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయో వాటిని మనం మొబైల్ డిస్ప్లేకి వాడడం జరుగుతుంది. ఇప్పుడున్న మొబైల్స్ అన్ని ఆల్మోస్ట్ ఐపీఎస్ డిస్ప్లేతో రావడం జరిగింది. TFT డిస్ప్లే అనేది కాలం చెల్లిపోయింది. TFT డిస్ప్లే వాడే మొబైల్స్ అనేవి ఇప్పుడు రావట్లేదు. తడపా ఏదో చైనా మొబైల్స్లో కానీ బాగా లోయెస్ట్ బ్రాండ్లో కొంచెం తక్కువ లోయెస్ట్ ప్రైస్లో వచ్చే వాటికి ఎక్కడో వాడుతున్నారేమో, కానీ TFT డిస్ప్లే అనేది పూర్తిగా ఆల్మోస్ట్ కనుమరుగైపోయింది. సో ఇప్పుడున్న వాటిలో TFT డిస్ప్లే అనేది అసలు వాడడం అనేది జరగట్లేదు. ఇప్పుడు వచ్చేసరికి ఎల్ఈడి డిస్ప్లే. ఇప్పుడు ఈ ఎల్ఈడి డిస్ప్లే అనేది
పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే ఎల్సిడి డిస్ప్లేకి బాగా అడ్వాన్స్, చాలా చక్కటి పనితనం కలిగిన డిస్ప్లే ఇది. ఇది వచ్చేసరికి వీటికి ఎక్కడ కింద ఎల్ఈడి స్ట్రిప్స్ కానీ వెనకాల ల్యాంప్స్ కానీ ఏటిని వాడడం జరగదు. ఏదైతే ఎల్ఈడి డిస్ప్లే ఉంటుందో ఆ డిస్ప్లేలో ఏదైతే పిక్సెల్స్ ఉంటాయో ఎవ్రీ పిక్సెల్ చిన్న చిన్న లైట్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అంతా పిక్సెల్ ప్రతి మొత్తం అన్నిటికీ అది ఒక లైట్ లాగా పనిచేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రైట్నెస్ లెవెల్ అనేది చాలా తారాస్థాయి వరకు ఉంటుంది, డార్క్నెస్ లెవెల్ అనేది చాలా దీనస్థాయి వరకు ఉంటుంది. ఏదైతే ఇందులో మనం ఐపీఎస్ డిస్ప్లే గురించి చెప్పుకున్నామో ఆ ఐపీఎస్ డిస్ప్లేలో బ్లాక్నెస్ ఏదైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్ని మనం చూడాలన్నా సరే డిస్ప్లే అనేది ఆన్ అవ్వాలి. ఏదైతే ఆ బ్లాక్ని చూడాలో ఆ బ్లాక్కి మనం ఐపీఎస్ డిస్ప్లే కావచ్చు, ఎల్సిడిలో ఏ డిస్ప్లే అయినా సరే ఆ బ్లాక్ చూడాలంటే వెనకాల ఉన్న లైటింగ్ స్ట్రిప్ అనేది ఆన్ అవ్వాలి. అలాగ ఆన్ అయినప్పుడే మనకు ఆ బ్లాక్ అనేది ఆ కాంతి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే బ్లాక్ అనేది పూర్తిగా థిక్నెస్గా మనకు కనబడదు, పూర్తి స్థాయి థిక్నెస్ అనేది అస్సలు ఉండదు. ఖచ్చితంగా ఏదైతే బార్డర్ ఉంటుందో లైటింగ్ ఆ బార్డర్తో నిండిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ మధ్యలో వచ్చే లెటర్స్ని మనం చూడగలం. కానీ ఎల్ఈడి డిస్ప్లేకి వచ్చేసరికి అలా ఉండదు. ఎల్ఈడి డిస్ప్లేలో మనం ఏదైతే బ్లాక్ మనం చూడాలనుకుంటున్నామో ఆ లైట్స్ అనేది పూర్తిగా ఆఫ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే లైట్స్ అనేది పూర్తిగా ఆఫ్ అయిపోతాయో అంతకు మించిన డార్క్నెస్ అనేది ఉండదు. ఏదైతే మనం చూడాలనుకుంటున్న టెక్స్ట్ కావచ్చు, ఏదైతే ఒక ఫిగర్ కావచ్చు లేదా ఇమేజ్ కావచ్చు ఏదైతే ఉందో సో అక్కడ వరకే లైట్స్ వెలుగుతాయి. సో దానికి మించిన బ్రైట్ ఉండదు. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎల్ఈడీలో వచ్చేసరికి మనకి ఓఎల్ఈడి అని, ఎంఓఎల్ఈడి అని చెప్పి, సూపర్ ఎంఓఎల్ఈడి అని, ఇప్పుడు కొత్తగా వచ్చిన OnePlus 3 ఉందో దానికి వచ్చేసరికి ఆప్టిక్ ఎల్ఈడి అని చెప్పి రావడం జరిగింది. సో వీటన్నిటిలో వేరియేషన్ ఏంటి అంటే పెద్దగా వేరియేషన్ అయితే ఏముండదు. జస్ట్ సూపర్ ఎంఓఎల్ఈడికి కొన్ని కలర్స్ అలాగే వచ్చేసరికి కొంత బ్రైట్నెస్ పెంచడం జరిగింది. ఆప్టిక్ ఎల్ఈడికి వచ్చేసరికి జస్ట్ పేటెంట్స్ ఉంటాయో ఆ పేటెంట్స్ తప్పించుకోవడానికి లోపల కొన్ని లేయర్స్ని మాత్రమే మార్చి ఇవ్వడం జరిగింది. కానీ మొత్తం అన్నిటి పనితీరు ఒకలాగే ఉంటుంది. ఐపీఎస్ డిస్ప్లేలో వచ్చేసరికి మనం ఏదైతే కలర్స్ ఉంటాయో అవన్నీ చాలా న్యాచురల్గా కనబడతాయి. ఏదైతే మన కంటికి కనిపిస్తున్న కలర్స్ ఉంటాయో సేమ్ యాజ్ టీస్ కానీ అందులో చూడతాం. కానీ ఎల్ఈడి డిస్ప్లేకి వచ్చేసరికి అలా కాదు, మన కలర్స్ అంతకన్నా బ్రైట్గా అంటే అంతకన్నా థిక్గా కనబడతాయి. ఇప్పుడు ఏదైతే గ్రీన్ ఉందో ఆ గ్రీన్ మనం చూసిన గ్రీన్ కన్నా అందులో కనిపించే గ్రీన్ ఇంకా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అలాగే బ్లూ, ఎల్లో, ఆరెంజ్, వైట్ ప్రతిదీ మనకి న్యాచురల్ కలర్స్ కన్నా చాలా హైలైట్ అయ్యి చాలా ఆకర్షణీయంగా కనబడతాయి అనమాట ఎల్ఈడి డిస్ప్లేలో. అంతేకాకుండా ఏదైతే ఎల్సిడి ఉందో ఇంతకుముందు మనం అనుకున్న టీఎఫ్టీ కావచ్చు, ఎల్సిడి కావచ్చు, టీఎఫ్టీకి వచ్చేసరికి కొంచెం బ్యాటరీ కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. అలాగే ఐపీఎస్సికి వచ్చేసరికి కొంచెం ఆ పవర్ కన్జంప్షన్ అనేది తగ్గించడం జరిగింది. అదే కనుక మనం ఎల్ఈడిలో చూసుకున్నట్టయితే ఎల్ఈడిలోకి వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ ఇంకా పూర్తిగా తగ్గించడం జరిగింది. సో పవర్ కన్జంప్షన్ అనేది ఏంటంటే ఏదైతే మనం చూడాలనుకుంటున్నాం వాటి వరకే లైట్స్ ఎరగడం వల్ల వాటి వరకే మనం చూడడం వల్ల పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. అలా బ్యాటరీ లెవెల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటూ జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎల్ఈడి డిస్ప్లేకి వచ్చేసరికి మీరు థీమ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ కావచ్చు, ఏదైనా సరే మనం బ్లాక్ ఇమేజ్ ఉన్నది ఏదైనా పెట్టుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. ఆ బ్లాక్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ వరకు మనకి లైట్స్ అనేది ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల మనకి మళ్ళీ బ్యాటరీ బ్యాకప్ అనేది మరింత పెరగడం జరుగుతుంది. సో అందువల్ల ఎల్ఈడి అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో చూసుకుంటే ఎల్ఈడి తర్వాత వేరే కూడా వచ్చినాయి కానీ ఎల్ఈడిని ధీట్ చేసేవి ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవాలి. సో మీరు ఇప్పుడు ఏదైతే మనకు టీవీస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మళ్ళీ మానిటర్స్ కావచ్చు, ఏదైతే వెనకాల CCFL లైట్ యూజ్ చేస్తారో అదే లైట్ ని మనకి మొబైల్స్ లో ఇచ్చేయడానికి కుదరదు. అందుకని దీనికి ఏదైతే ఎల్సిడి ఉన్నాయో వాటికి ఎల్ఈడి స్ట్రిప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చే కొన్ని తక్కువ క్వాలిటీ టీవీస్ కానీ అంటే అన్బ్రాండెడ్ టీవీస్ కావచ్చు, అలాగే మానిటర్స్ కావచ్చు, వీటికి కూడా వచ్చేసరికి ఇప్పుడు కొన్ని చైనీస్ వాటికి ఈ ఎల్ఈడి స్ట్రిప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్ఈడి స్ట్రిప్ చాలా తక్కువ రేటుకి వస్తుంది, అందువల్ల వీటిని వాడడం జరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు వచ్చే వాటికి చాలా వరకు వాటినే వాడుతున్నారు. సో వాటి బ్రైట్నెస్ లెవెల్ కూడా అంతగా కనిపించదు. ఏదైతే మనం CCFL లైట్తో కంపేర్ చేసుకుంటే అంత ఎక్కువ కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో ఉండే మొబైల్కి స్టిప్ పెట్టంటే అది చిన్నది కాబట్టి అలా ఉంటుంది. సో దానికి వచ్చేసరికి ఏంటంటే అది సరిపోదు అనమాట. సో ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఐపీఎస్ డిస్ప్లేకి ఎల్ఈడి డిస్ప్లేకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే డే టైంలో సన్ లైట్ ముందు వచ్చేసరికి ఐపీఎస్ డిస్ప్లే చూపించినట్టుగా డిస్ప్లేని ఎల్ఈడి డిస్ప్లే చూపించలేదు. ఎల్ఈడి డిస్ప్లే దానికన్నా కొంచెం కాంతి తక్కువగానే చూపిస్తుంది. కానీ నైట్ టైం మనం చూసుకున్నట్టయితే ఎల్ఈడి డిస్ప్లే చూపించినంత బ్రైట్నెస్ కానీ దానంత వెలుతురు కానీ దానంత గ్లో కానీ ఐపీఎస్ డిస్ప్లే అంతగా చూపించలేదనే చెప్పుకోవాలన్నమాట. సో ఇది కాకుండా ఐఫోన్ వచ్చేసరికి రెటినా డిస్ప్లే అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెటినా డిస్ప్లే అంటే ఏమిటి అంటే రెటినా డిస్ప్లే అంటే మరేమి కాదండి, ఐపీఎస్ డిస్ప్లేనే రెటినా డిస్ప్లే అని చెప్పి ఆ టైంలో మార్కెటింగ్ స్ట్రాటజీ బట్టి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే అంతకుముందు వచ్చేసరికి రెటినా డిస్ప్లే అని చెప్పి యాపిల్ దించక ముందు అన్నిటి పీపీఐ అయితే వచ్చేసరికి
180 నుంచి 200 బిలోనే ఉండేది. సో ఎప్పుడైతే యాపిల్ రెటినా డిస్ప్లే అని చెప్పేసి ఐఫోన్ 4లో లాంచ్ చేయడం జరిగిందో అప్పుడు దాని పీపీఐ వచ్చేసరికి 330 పీపీఐతో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 330 డిస్ప్లేతో ఎప్పుడైతే లాంచ్ చేసిందో దానికి రెటినా డిస్ప్లే అని చెప్పి పెట్టడం జరిగింది. యాక్చువల్గా అది వచ్చేసరికి ఐపీఎస్ డిస్ప్లేనే. సో ఇది రెటినా అని ఎందుకు పెట్టిందంటే ఏదైతే మనం అంతకుముందున్న మొబైల్ ఫోన్స్లో డిస్ప్లే మనం చూస్తామో సో ఆ డిస్ప్లే చూసినప్పుడు మనకి అందులో పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్ అంటాం చూసారా, సో అది మనకి డాట్స్గా ఇలా చూస్తుంటే డాట్స్గా కనబడేది. ప్రతి క్యారెక్టర్కి ప్రతి టెక్స్ట్కి మనకి ఒక డాట్ అనేది ఒక చుక్క పెట్టినట్టుగా అలా కనబడుతూ మనకి కళ్ళకి కనబడిపోయేది. ఎప్పుడైతే ఈ రెటినా డిస్ప్లే అని చెప్పేసి రిలీజ్ చేశారో దీంట్లో మనకి ఆ చుక్క అనేది కనబడడం మానేసింది అనమాట. సో ఆ చుక్క అనేది మనకి ఎంత దగ్గర పెట్టి చూసినా మన కంటికి ఏదైతే రెటినా ఉంటుందో ఆ రెటినా పొరకు కూడా అందకుండా ఆ చుక్క అనేది కనబడకుండా ఆ డిస్ప్లే ఉండేది. సో అందువల్ల దానికి రెటినా డిస్ప్లే అని చెప్పి ఆ రోజుల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ యాపిల్ చూసుకుంటే ఇప్పటికీ 330 బిలోనే ఇంకా వాళ్ళు ఆ డిస్ప్లే మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అంతకు మించి ఇంకా పెంచలేదు. కానీ ఇప్పుడు మనం 10,000 రూపాయల మొబైల్స్ కానీ చూసుకున్నా సరే దాని పీపీఐ 401 నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మనం శాంసంగ్ చూసుకుంటే 580 దాటేసింది పీపీఐ. అలాగే సోనీలో చూస్తే 800 పీపీఐ కూడా దాటేయడం జరిగింది. కానీ యాపిల్ వచ్చేసరికి ఇప్పటికీ రెటినా డిస్ప్లే అంటూ ఆ 330 బిలోనే ఆ పీపీఐని మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఇలాగా ఏదైతే మన పిక్సెల్ ఉంటుందో ఆ పిక్సెల్ మనకి 330కి మించి ఎక్కువ పీపీఐ ఉన్నా సరే మన కళ్ళు దాన్ని గ్రహించలేదు. ఆ తర్వాత 330 పైన మనం 800 ఉన్నాయి 2000 ఉన్నాయి ఎంత ఉన్నా సరే మనకి ఆ పీపీఐ ఆ మన రెటినాకి అందదనమాట. సో అలాంటప్పుడు 330 ఉన్నా అంత ఉన్నా సరే ఒకటే అనుకొని వాళ్ళు అలాగే లాంచ్ చేయడం జరుగుతుంది. దాని పీపీఐ అనేది ఇప్పుడు కూడా పెంచలేదు. సో ఇప్పుడు ఐఫోన్లో ఉండేది రెటినా డిస్ప్లే అని మాట్లాడేది ఐపీఎస్ డిస్ప్లే అనమాట. మీకు ఇప్పుడు ఉదాహరణకి ఎల్సిడి డిస్ప్లే మరియు ఎల్ఈడి డిస్ప్లేని ఆన్ చేసి దాంట్లో ఉన్న వేరియేషన్ ఏంటని చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి ట్యాబ్ ఎస్ ఎల్ఈడి డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి నోట్ 2014 ఎడిషన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎల్ఈడి, ఇది వచ్చేసరికి యాపిల్ ఐప్యాడ్ అనమాట. సో ఇది వచ్చేసరికి రెటినా అని చెప్పి చెప్తున్నారు కదా, సో ఇది రెటినా డిస్ప్లే. సో ఇది కూడా ఎల్సిడిఏ, సో ఇది ఎల్సిడిఏ, ఇది వచ్చేసరికి ఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో ఈ మూడింటిని నేను ఇప్పుడు ఆన్ చేసి వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో నేను లైట్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఎల్ఈడి డిస్ప్లేని ఆన్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఇది ఎల్ఈడి డిస్ప్లే ఆన్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి ఎల్సిడి డిస్ప్లే ఉన్న నోట్ ని ఆన్ చేస్తున్నాను. సో ఇది ఎల్సిడి డిస్ప్లే. మీరు ఇక్కడే మీరు రెండిట్లోని డిఫరెన్స్ ఏంటో చూడొచ్చు. ఇది వచ్చేసరికి పూర్తిగా చుట్టూ మనకు బార్డర్ లో కూడా లైట్ వెలగడం జరిగింది. బ్లాక్ అనే దాన్ని పూర్తిగా అది బ్రైట్ లోనే చూపించడం జరిగింది. ఇది వచ్చేసరికి బ్లాక్ వరకు సపరేట్ అయిపోయి ఓన్లీ మనకి ఏదైతే బ్రాండ్ ఉందో శాంసంగ్ బ్రాండ్ నే చూపించడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం యాపిల్ ని ఆన్ చేసి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది యాపిల్. సో ఇది కూడా మీకు పూర్తి స్థాయిలో అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది కూడా వచ్చేసరికి ఎల్సిడి డిస్ప్లే అనమాట. సో మీకు వచ్చేసరికి ఎల్సిడి డిస్ప్లేకి ఎల్ఈడి డిస్ప్లేకి ఈ విధంగా వేరియేషన్ తెలుస్తుంది. సో ఏదైతే పిక్సెల్స్ ఉంటాయో సో ఆ పిక్సెల్స్ నే లైట్స్ గా తీసుకొని దాన్ని చూపించేది ఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో ఏదైతే మన కింద లైటింగ్ స్ట్రిప్ ఉంటుందో ఆ స్ట్రిప్ కాంతితో డిస్ప్లే మొత్తం అంతా బ్రైట్ గా చేసేది ఎల్సిడి డిస్ప్లే అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఎల్ఈడి అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి, అలాగే రెటినా ఏంటి అని తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఉంటాయి కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.